జై స్వరాజ్ టీం వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు. ఇక్కడ మేము ప్రెజెంట్ వచ్చేసి ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంఘంలో ఉన్నాము. ప్రెజెంట్ మేము ప్రజ్వల్ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మాది హన్మకొండ జిల్లా. మేము ప్రజ్వల్ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీలో నేను ప్రొడ్యూసర్ యూనిట్ మేనేజర్గా షాంపేట్ క్లస్టర్లో పనిచేయడం జరుగుతుంది. మా ప్రజ్వల్ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ మీ అందరికీ లైక్ WWF వరల్డ్ వైడ్ ఫండ్స్ ఫర్ నేచర్ అనేది మీ అందరికీ ఐడియానే ఉంది. మేము ఇక్కడ మొత్తం 4 క్లస్టర్స్లో పనిచేయడం జరుగుతుంది. రేగొండ, గీసుగొండ, పర్వతగిరి, షాంపేట్ మండలంలో మొత్తం వచ్చేసి 16,000 మంది రైతులతో పనిచేయడం జరుగుతుంది. పూర్వకాలంలో చూసుకుంటే మనము సేంద్రియ వ్యవసాయం అనేది చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే మన కాన్సెప్ట్లో మనము ఎక్కువ రైతులందరికీ ఎలా ఉందంటే ఎక్కువ దిగుబడి రావాలి, తొందరగా రావాలి. మనం రసాయన ఎరువులు చూసుకున్నాం అనుకో, కంపేర్ చేసుకుంటే రసాయన ఎరువులు వేసుకుంటున్నాం. రసాయన ఎరువులు వేసుకోవడం వల్ల కూడా ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది, మన బాడీ కూడా కలుషితంగా మారుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం రసాయన ఎరువుల పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నాము, సేంద్రియ ఎరువు పైన మొగ్గు చూపించడం చాలా వరకు తగ్గింది. మెయిన్గా మా ప్రజ్వల్ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయంపై పునరుత్పాదక వ్యవసాయంని తీసుకురావాలి అని చెప్పేసి మెయిన్గా మేము చేపించడం జరుగుతుంది. అలానే ఇక్కడ మేము మొత్తం 24 బయో ఇన్పుట్ సెంటర్స్ పెట్టించడం జరిగింది. బయో ఇన్పుట్ సెంటర్స్లో కూడా మహిళల్ని, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ని, యాక్టివ్ ఉన్న ఫార్మర్స్ని మేము తీసుకోవడం జరిగి ఒక బయో ఇన్పుట్ సెంటర్కి మొత్తం 13 to 20 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపిస్తున్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర మేము ఏమైతే ప్రొడక్ట్స్ చేస్తున్నామంటే వర్మీ వాష్, వేస్ట్ డికంపోజర్, వర్మీ కంపోస్ట్, ఇంకొకటి వచ్చేసి మేజర్గా ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ అవ్వకుండా మేము స్టెమ్ అప్లికేషన్ పద్ధతిని రైతులకి మెయిన్గా అవగాహన కల్పిస్తున్నాము. మనం స్ప్రేయింగ్ చేయడం కంటే కూడా ఫస్ట్ 45 డేస్లో స్టెమ్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు అప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది కూడా పొల్యూట్ అవ్వకూడదు. స్టెమ్ అప్లికేషన్ మనం దీంట్లో కాండం పెట్టే పద్ధతి అని చెప్పేసి అంటారు. మనం మొక్కలకు కూడా కాండం పెట్టే పద్ధతిని వాడడం వల్ల కూడా మనకి ఫెర్టిలైజర్స్ అనేది, పెస్టిసైడ్స్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. ఇంకొకటి వచ్చేసి ఈ వర్మీ వాష్ బాటిల్లో కూడా మనం ఏవైతే 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఈ వర్మీ వాష్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనము స్ప్రేయింగ్స్ చేసేటప్పుడు కూడా మినిమం జాగ్రత్తలు, కనీస జాగ్రత్తలు, మన హెల్త్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన హెల్త్ని కాపాడుకుంటేనే మనం ఫర్దర్గా కూడా మనము వ్యవసాయం చేసుకోగలుగుతాం. మన హెల్తే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం స్ప్రేయింగ్స్ చేస్తున్నామంటే మినిమం జాగ్రత్తలు, కనీస జాగ్రత్తలు, స్పెట్స్, PPE కిట్ వేసుకోవడం వల్ల కూడా షూస్, గ్లౌజ్ ఇవి వేసుకోవాలి. కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని స్ప్రేయింగ్స్ అనేది చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.